Hello guys, how are you? Welcome back to our channel Kitchen Radio. Please subscribe to our channel. మొన్న ఫస్ట్ వీడియో చాలా బాగా రీచ్ అయిందండి. చాలా బాగా నన్ను సపోర్ట్ చేశారు. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిచెన్ రేడియో. ఆ రోజు ఉమెన్ గురించి మాట్లాడాను కదండి. ఎస్, ఉమెన్ గురించి చాలా తక్కువ అంటే చాలా తక్కువగా మాట్లాడతారు బయట అందరూ సొసైటీలో కూడా. ఉమెన్కి రెస్పెక్టే చాలా తక్కువగా ఉంటుందండి సొసైటీలో ఏంటి, మన చుట్టూ ఉండే మన మన అనుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువ రెస్పెక్ట్తో చూస్తారు. అది ఉమెన్ అయినా సరే, తోటి ఉమెన్ని చూసే కూడా అలాగే తక్కువ రెస్పెక్ట్తో చూస్తుంది. ముఖ్యంగా ఒక ఒక అమ్మాయికి పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఏ ఉమెన్ అయినా కూడా కొంచెం లావుగా అవ్వడం అనేది చాలా సహజమండి. పిల్లలు పుట్టిన తర్వాత ఏ ఉమెన్ అయినా సరే బ్రెస్ట్ ఫీడింగ్ కంపల్సరీ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఫుడ్, ప్రోటీన్స్ ఇవన్నీ మదర్కి కంపల్సరీగా అందాలి. ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కంపల్సరీ మదర్ తీసుకుంటుంది కాబట్టి తప్పకుండా తను లావ్ అవుతుంది. కానీ అది ఆ సొసైటీకి పక్కన ఉండే వాళ్ళకి అది ఎవ్వరికీ అర్థం కాదు. ఏమైనా తను చూడేలా ఉందో ఎంత లావ్ అయిందో చూడండి అని ఇదే పదే 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 ఇలాగే అనుకుంటారు. కొంతమంది ఉండొచ్చు, కాదని అనట్లేను. అది జెనెటిక్ ప్రాబ్లం కూడా అయ్యి ఉండొచ్చు కదా. ప్రతి ఒక్కరూ అలాగే ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఎవరి జెనెటిక్ ప్రాబ్లం ఎవరి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళు ఉంటారు. కానీ మీరు ఆ ఉమెన్ని మీరు తక్కువగా చూసి బాడీ షేమింగ్ చేసి, ఈమె ఇలా ఉంది చూడండి, ఆమె అలా ఉంది, పిల్లలు పుట్టే ముందు వరకు బాగానే ఉంది, పెళ్ళైన తర్వాత ఇలా అయింది, ఇలాంటి మాటలన్నీ ఇప్పటి నుండి అయినా సరే మీరు స్టాప్ చేయండి. ఇంకా మీరు తనకి సపోర్ట్ ఉండాలి. మదర్కి బ్రెస్ట్ మిల్క్ రావాలి అంటే మీరు ఇంకా తనకి సపోర్ట్ చేయాలి. కానీ మీరు బాడీ షేమింగ్ చేసి, మీకు కుదిరితే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు హ్యాపీగా ఉండేలాగా మీరు చూసుకోండి. మదర్ ఎప్పుడైనా కూడా చాలా హ్యాపీగా ఉండాలి, ఎక్కువ నిద్రతో ఉండాలి, నిద్ర బాగా సరిపడా ఉండాలి. అలా ఉంటేనే బేబీకి బ్రెస్ట్ మిల్క్ చాలా బాగా అందుతుంది. అది హెల్తీగా కూడా ఉంటుంది. మీరు హెల్తీ ఫుడ్ ఇవ్వండి. అది మదర్ ఇన్లా కావచ్చు, మదరే కావచ్చు, హస్బెండే కావచ్చు. మెయిన్ పార్ట్ హస్బెండే ఉంటుంది ఇందులో. సో ప్రతి హస్బెండ్ కూడా వాళ్ళ వైఫ్ని అంటే ఆ మదర్ని మంచి రిచ్ ప్రోటీన్ ఫుడ్ ఇచ్చేలా చూడండి. ఎవరేమన్నా కూడా మీరు పట్టించుకోకండి. మీ వంతు సహాయం మీరు చేయండి. ఏ మదర్కైనా కూడా సలహాలు ఇవ్వడం మానేయండి. ఇప్పుడున్న రోజులలో ప్రతి ఒక్కరికి కూడా తన పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటి అనేది ప్రతి తల్లికి తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా ఎలా చూసుకోవాలి, ఎలా ఉంటే బేబీ హెల్తీగా ఉంటుంది, తనకి ఎలా స్నానం చేయించడం కానీ లేదా మిగతా విషయాలన్నీ కూడా తెలియకపోయినా సరే అది డాక్టర్ ద్వారా కన్సల్ట్ అయ్యి ఇది చేయొచ్చా ఇది చేయొద్దా తెలియని విషయాలు కంపల్సరీ కనుక్కుంటుంది. అంతేగాని ఇది చేయొద్దు అది చేయండి, అది చేయొద్దు ఇది చేయండి అని చెప్పి ఏ మదర్ని మీరు తక్కువగా చేసి చూడకండి. మదర్ కూడా మీరు కూడా ఆలోచించుకోండి. వాళ్ళేదో అనుకుంటున్నారు, వీళ్ళేదో అనుకుంటున్నారు అని మీరు అస్సలు ఆలోచించకుండా ఆ సిచ్యువేషన్లో మీరు మీ పాపకి ఎలా హెల్దీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వగలుగుతున్నారు, పాపను ఎలా చూసుకుంటున్నారు, తనని ఎలా హ్యాపీగా ఉంచుకుంటున్నారు, మీరెలా హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు, మీ హెల్త్ ఎలా ఉంది, ఇలాంటివి మాత్రం తప్పకుండా చూసుకోండి. ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ మీ పిల్లల గురించి ఆలోచించండి. అప్పుడు మీకు కూడా ఎవరి గురించి ఆలోచించకుండా ఉంటే మీకు కూడా చాలా ప్రశాంతత దొరుకుతుంది. ఇదే నేను మీకు ఇచ్చే అడ్వైజ్. ఆ రోజుల్లో ఎలా చేసేవాళ్ళం, మేము ఇలా చేసేవాళ్ళం అలా చేసేవాళ్ళం పిల్లలకి అని మాట్లాడతారు పెద్దవాళ్ళు. కానీ అప్పటి సిచ్యువేషన్స్ వేరు, ఇప్పటి సిచ్యువేషన్స్ కూడా వేరు. నేను చెప్పే అడ్వైజ్ అయితే ఇదే అండి. ప్రతి ఒక్క మదర్ కూడా ఎవరి గురించి ఆలోచించకుండా పాప గురించి ఆలోచిస్తూ బ్రెస్ట్ ఫీడింగ్ చక్కగా ఇస్తూ పాపకి ఎక్కువ నిద్ర ఉంటూ
పాప పడుకున్నప్పుడు మీరు రెస్ట్ తీసుకుంటూ హెల్తీగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.